ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు పార్టీ చీఫ్. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపిస్తుండగా మజ్లీస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. మజ్లీస్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. నల్గొండ చెండూరులో జరిగిన దాడిలో 8 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులు సరికాదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పోలీసులని తన కార్యకర్తలను వాడుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద దాడులు చేస్తూ వాళ్ళని చంపేటట్టు యత్నం చేస్తూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఉల్టా బీజేపీ కార్యకర్తల మీద కేసు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ వింతవాదన చేస్తోందని విమర్శించారు. లష్కరే తోయిబా కంటే ఆర్ఎస్ఎస్ డేంజర్ అని ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ లష్కరే తోయిబాకు సపోర్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్ లో బీజేపీలో చేరిన ఉప్పల్ స్థానిక నాయకులకు కండువా కప్పి ఆహ్వానించారు రామచంద్రరావు. వందే మాత్రంను ఎంఐఎం అవమానించడం సిగ్గుచేటని విమర్శించారు. యుఎస్ ప్రభుత్వ సంస్థ ఏదైతే డిమాండ్ చేసిందో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడానికి రికమెండ్ చేసిందో భారతదేశ ఒక ఇంటెలిజెన్స్ వింగ్ని కూడా బ్యాన్ చేయమన్నది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, ఈ యుఎస్ఏఆర్ఎఫ్ ఏ ఒక యుఎస్ సంస్థ అయితే ఉందో గవర్నమెంట్ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. మళ్ళీ రాని కూడా బ్యాన్ చేయమన్నారు, రాని అబండన్ చేయమన్నారు. అటువంటి రాని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని బ్యాన్ చేయమంటారా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. అసెంబ్లీలో వందే మాతర గేయం ఆలపించేటప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోవటం పద్ధతి కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన మజ్లీస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లీస్ దోస్తు కాబట్టే నోటీసులు ఇవ్వడానికి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన మజ్లీస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. బషీర్బాగ్ నుంచి ఫసల్ బీమా అమలుపై తోపుడు బండిపై రైతుల విజ్ఞప్తులను తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది రైతులు తమ బాధలు చెప్పుకుంటూ మాకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ దరఖాస్తులన్నీ కూడా ఈరోజు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో పంటల బీమా ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలని, అదేవిధంగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఈ సమస్యలన్నిటి మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చినాం. హిందువులు బ్రాహ్మణ సమాజంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసన చేపట్టారు బీజేపీ నేతలు. మందుల సామేలు ప్రజాప్రతినిధిగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల సామేలుపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు నేతలు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.